నయీంతో సంబంధం ఉన్న ఏ పార్టీ వారిపైన అయినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజగోపాల్ రెడ్డి గారు. నమస్తే, చెప్పండి. నయీం కేసుకు సంబంధించి అసలు ఎటువంటి విచారణ కోరుకుంటున్నారండి మీరు? మేము హైదరాబాద్ బహిరంగ సభలో, రైతు గర్జన సభలో అప్పటి నుంచి కూడా ఒకటే స్టాండ్ అండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే నిజమైన దోషులందరూ బయటపడతారు అనేది నా అభిప్రాయము. అదే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. హలో హలో సార్, చెప్పండి సార్. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆదిలాబాద్ జిల్లా రైతు గర్జన మహాసభ నుంచే నేను గట్టిగా చేయడం జరిగింది. అదే డిమాండ్ ఇప్పుడు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పితే దోషులు ఎవరు అనేది బయటికి రాదు అనేది మా ఉద్దేశం. హలో 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 నేను చెప్తున్నా అదే అండి. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఓకే, సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు? అవును, గతంలో కూడా చేసినా మేము. ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లా రైతు గర్జన సభ నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం మేము. ఎందుకంటే దీన్ని ప్రభుత్వము దీనిలో చాలా మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పేసి దీన్ని గందరగోళపరిచి కొందరికి దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని. అది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి సిబిఐ విచారణ, ఎంక్వైరీ అనేది పారదర్శకంగా ఉండాలి. అదేవిధంగా సిబిఐ విచారణే కోరుతున్నాం. మొదటి నుండి కూడా దానిపైనే, ఆ స్టాండ్ పైనే ఉన్నామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇక రమణ,